సూపర్ స్టార్ మహేష్ బాబు వాళ్ళ అన్న కొడుకును పట్టించుకోవట్లేదని ఒకటే ట్రెండింగ్ వీడియోలు హల్చల్ చేపిస్తుర్రు. కానీ మహేష్ బాబు ఏ రోజు కూడా జయకృష్ణని పట్టించుకోలేని ఎందుకంటారు? ఎందుకంటే తన అన్నను కూడా ఏ రోజు కూడా అతను పక్కన పెట్టలే. ఎందుకంటే వాళ్ళ అన్నను కూడా నిర్మాతం చేసింది మహేష్ బాబే. ఎందుకంటే తను ఒక్కడి ఇంట్లో ఉంటే తను తీసిన సినిమాలకి ఒక నిర్మాతగా వ్యవహరించాలని కృష్ణ గారు కూడా కోరుకుండు. కృష్ణ గారు కూడా తన కొడుకుని ఒక నిర్మాతగా చూడాలనుకొని అతన్ని మొదటి సినిమాగా అర్జున్ సినిమా చేయమని కోరాడు. అప్పుడు అర్జున్ సినిమా కోసం ఆయన ఒక 25 కోట్లు పెట్టుబడి పెట్టడం జరిగింది రమేష్ బాబు గారు. అయితే అర్జున్ సినిమా ఆయనకి 15 కోట్లు రావడం జరిగింది. దీంతో ఆయన డెడ్ షీట్లో పడిపోయారు. రమేష్ బాబుకి ఫ్లాప్ రావడం జరిగింది. తర్వాత ఎందుకైనా మంచిదని చెప్పి మళ్ళీ అతిథి సినిమా తీపిచ్చారు నిర్మాతగా. అయితే ఆ సినిమా అట్టర్ ఫ్లాప్ కావడం, దాంట్లో బాగా నష్టాలు రావడంతో ఏం చేయాలో అర్థం కానప్పుడు రమేష్ బాబుకి దూకుడు సినిమాలో ఒక నిర్మాతగా అవకాశం ఇవ్వడం జరిగింది మహేష్ బాబు గారు. ఆ సినిమా హిట్ కావడం, అప్పటి వరకు వచ్చిన లాస్ పూడిపోవడంతో రమేష్ బాబు గారు ఇక సినిమా రంగానికి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు. తన కొడుకుని హీరో చేయాలని నిర్ణయించుకొని అతడికి చిన్నప్పటి నుంచే ఆయనకి శిక్షణ ఇప్పించడం జరిగింది. అయితే అనుకోని కారణాల వల్ల రమేష్ బాబు గారికి ఉన్న చెడు వ్యసనాల వల్ల ఆయన మరణించడం జరిగింది. దీనితో ఆయన్ని హీరో చేసే బాధ్యత మహేష్ బాబు మీద పడింది, జయకృష్ణని. ఎందుకంటే సూపర్ స్టార్ కృష్ణ గారికి ఇష్టమైన మనవడు. ఎందుకంటే మహేష్ బాబు గారి కంటే ముందల జన్మించిన మహేష్ బాబు గారికి జన్మించిన కొడుకు కంటే రమేష్ బాబుకి ముందల జన్మనిచ్చిన జయకృష్ణ గారు కాబట్టి కృష్ణ గారికి ఆయన మీద బాగా ప్రేమ ఉంటుంది అనేవారు. అయితే సూపర్ స్టార్ కృష్ణకి తన మనవడిని ఏ విధంగా హీరో చేయాలని నిర్ణయించుకున్నారు అప్పటికి. అయితే రమేష్ బాబు గారు కూడా అనుకున్నారు. కానీ అనుకోని కారణాల వల్ల సూపర్ స్టార్ కృష్ణ గారు మరణించడం, రమేష్ గారు మరణించడం, వాళ్ళిద్దరు కోరిక నెరవేర్చాలని మహేష్ బాబు గారి మీద పడడం, మహేష్ బాబు గారికి ఏ విధంగానైనా హీరో చేయాలని నిర్ణయించుకొని అశ్విని దత్ గారి బ్యానర్ మీద ఆయన్ని పరిచయం చేస్తే రేపటి రోజు కూడా ఆయన కూడా సూపర్ స్టార్ అవుతాడని చెప్పి భావించి ఆయన్ని ఆ నిర్మాతని అశ్విని దత్ గారిని ఒప్పించి ఆ సినిమాలో నిర్మాణ భాగస్వామ్యం చేయడం మహేష్ బాబు గారు చేసిన మొదటి ప్రయత్నం. కానీ ఇక్కడ ఈ ప్రయత్నాన్ని ఎవరూ గుర్తించలేదు. ఎందుకంటే కిరణ్ అనే నిర్మాతను కూడా మహేష్ బాబు గారే సెట్ చేయడం జరిగింది. మహేష్ బాబు గారే నమ్రతా చౌదరి. అయితే మహేష్ బాబు గారు ఈ సినిమా ఫంక్షన్స్ రాకపోవడానికి మధ్య కారణం మాత్రం వాళ్ళకి వారణాసి అగ్రిమెంట్ ఉంది. ఎందుకంటే ప్రతి చిన్న ఫంక్షన్స్కి మహేష్ బాబు పోయినట్టయితే అభిమానుల యొక్క మైండ్ డైవర్ట్ అవుతుంది. ఎందుకంటే మహేష్ బాబు గారు కనబడుతున్నారుగా అన్న ఉద్దేశం వాళ్ళలో ఈజీగా వస్తుందని రాజమౌళి గారు ఏం చేశారంటే ఆయనతో ఒక అగ్రిమెంట్ వేయించుకోండు. వారణాసి సినిమా యొక్క ఫంక్షన్స్లో తప్ప వేరే ఫంక్షన్స్లో పాల్గొనకూడదు. అంతేకాకుండా ఆయన క్లియర్గా కనిపించే ఫంక్షన్ వారణాసి ఫంక్షన్ అయి ఉండాలని చెప్పి రాజమౌళి గారు అగ్రిమెంట్ వేయించుకున్నారు. ఎందుకంటే రాజమౌళి గారు ప్రతి మూవీలో ఖచ్చితంగా హీరోలతో వాళ్ళు అగ్రిమెంట్ చేయించుకుంటారు. అది అందరికీ తెలుసు. ఎందుకంటే ఇప్పుడు బాహుబలి సినిమాలో నటించేటప్పుడు కూడా ప్రభాస్ వేరే సినిమాలో నటించడానికి ఆస్కారం ఉండలేదు. అయితే రాజమౌళి బాహుబలి సినిమా లేట్ అవుతుంటే ఆయన్ని కొద్దిగా రిక్వెస్ట్ చేసి టైం అడిగితే ఆయనకు ఒక 6 నెలలు టైం ఇవ్వడం జరిగింది. ఈ 6 నెలల్లో సినిమా పూర్తి చేసుకుంటా అంటే నీ ఇష్టం ప్రభాస్ అని చెప్పి టైం ఇస్తే అప్పుడు ప్రభాస్ గారు మిర్చి సినిమాని 6 నెలల్లో పూర్తి చేయడం జరిగింది, రిలీజ్ చేయడం జరిగింది. అట్లా ఉంటుంది రాజమౌళి దగ్గర. కానీ ఇవేవి అర్థం చేసుకోవట్లేదు చాలామంది. ఏందో ఒక సినిమాకు ఒక బయట ఇచ్చాడు, పక్కన పెట్టాడు, వదిలేశాడు అని వాళ్ళు అనుకుంటున్నారు తప్ప మహేష్ బాబు అనుకోవట్లే, ఇక్కడ జయకృష్ణ అనుకోవట్లే. ఎందుకంటే జయకృష్ణకు తెలుసు బాబాయ్ ప్రతి ఒక్క విషయంలో ఆయన పాలు పంచుకుంటుండు, ప్రతి విషయాన్ని దగ్గరుండి చూసుకుంటుండు, నిర్మాతలను సెట్ చేస్తుండు. కథ మాత్రం జయకృష్ణ విని డిసైడ్ కావాలి. మహేష్ బాబు గారు వినరు జయకృష్ణ గారి. ఎందుకంటే మహేష్ బాబు గారు ఏ వ్యక్తికైనా స్వాతంత్రం ఇస్తాడు. ఎందుకంటే కృష్ణ గారు కూడా ఫస్ట్ సూపర్ స్టార్ కృష్ణ గారు కూడా కొన్ని సినిమా కథలని ఆయనే విని
దాన్ని లాక్ చేయడం జరిగేది, మహేష్ బాబు గారు నటించేది. ఆ సినిమాలు ఫ్లాప్ కావడంతో మహేష్ బాబు గారికే ఇక నువ్వే ఏదో ఒక నిర్ణయం తీసుకో, నీకు నచ్చిన సినిమా నువ్వే చేసుకో అని చెప్పి మహేష్ బాబు గారికి వదిలేయడం. ఆ తర్వాత మురారి సినిమా రావడం, తర్వాత ఒక్కడు రావడం, పోకిరి రావడం, అద్భుతమైన హిట్లు కొట్టడం జరిగింది. ఎందుకంటే వ్యక్తిగత స్వేచ్ఛ. ఆయన ఆ స్టోరీ వినాలి, ఆ స్టోరీలో లీనం కావాలి, ఆ స్టోరీని అర్థం చేసుకోవాలి. ఎందుకంటే కృత్రిమంగా ఇప్పుడు మహేష్ బాబు గారు ఆ స్టోరీ విని మహేష్ బాబుకి నచ్చవచ్చు, జయకృష్ణ గారికి నచ్చకపోవచ్చు. అందుకోసమే ఆయనకు నచ్చిన స్టోరీతో ఆయన నటిస్తే బాగుంటుందని చెప్పి ఆయన అనుకున్న తప్ప ఎంతసేపటికి ఎప్పటికీ మహేష్ బాబు గారు జయకృష్ణని దూరం పెట్టలేదు, దూరం కూడా పెట్టాడు. మహేష్ బాబు గారు తన అన్న కొడుకుని తన కొడుకులానే భావిస్తాడు. ఎందుకు ఈ విధంగా అసలు ఈ విధంగా కామెంట్లు పెట్టడం అయితే నేను చేసిన వీడియోకి ఈ విధంగా చెప్పడం ఏందో నాకు కూడా అర్థం కాలేదు. మహేష్ బాబు గారే కావాలని పక్కన పెడుతున్నారండి, తన మహేష్ బాబు గారి కొడుకు కోసం పక్కన పెడుతున్నారండి. ఒకవేళ జయకృష్ణ గారు హీరోగా సక్సెస్ అయితే మహేష్ బాబు గారి కొడుక్కి ఇబ్బంది ఉంటుంది అని చెప్పి అంటున్నారు. ఇప్పుడు మహేష్ బాబు గారి కొడుకు వయసు ఎంత, ఆయన నటించేది ఎంత, ఆయన రావాలంటే ఇంకొక 15 సంవత్సరాలు, ఒక 10 సంవత్సరాలు పట్టొచ్చేమో ఇంకా ఇండస్ట్రీలోకి. ఇప్పుడు జయకృష్ణ ఆ లోపల మంచి మంచి కథలు ఎంచుకొని ఒకవేళ సూపర్ స్టార్ అయితే ఆయన కూడా చేదోడు వాదోడుగా ఉంటుంది మహేష్ బాబు గారికి కూడా. ఎందుకంటే ఇండస్ట్రీలో సుధీర్ బాబు సక్సెస్ అవుతాడు అనుకుంటే ఆయన పాపం వరుస సినిమాలతో ఫ్లాప్ కావడం, ఆయన కూడా కొద్దిగా వెనుకబడడంతో ఇప్పుడు మహేష్ బాబు గారు మాత్రమే వాళ్ళ ఘట్టమనేని వంశం నుంచి ఒక్కడు మాత్రమే ఉండు. ఇప్పుడు చిరంజీవి గారిని తీసుకోండి, చిరంజీవి ఫ్యామిలీ నుంచి ఎంతమంది హీరోలు, అల్లు అర్జున్ అయితేంది, రామ్ చరణ్ అయితేంది, వీళ్ళందరూ ఒకరికొకరు తోడుగా ఉంటూ వాళ్ళు సాయం చేసుకుంటూ ఉంటారు. వాళ్ళ ఫంక్షన్స్కి వీళ్ళు రావడం, వీళ్ళ ఫంక్షన్స్ వాళ్ళు రావడం, ప్రమోట్ చేయడం, ఇట్లాంటి కార్యక్రమాలు ఉంటాయి. ఇప్పుడు మహేష్ బాబు గారి సినిమా విడుదలైతే మహేష్ బాబు గారే సెంట్రల్ అట్రాక్షన్. ఎందుకంటే సూపర్ స్టార్ కృష్ణ గారి కొడుకు కాబట్టి, మహేష్ బాబు గారు ఆల్రెడీ స్టార్డమ్ వచ్చింది కాబట్టి ఆయనకి ఎవరు అవసరం లేదు. ఒక స్టార్డమ్ వచ్చేదాకా ఒక హీరోకి అవసరం ఉంటుంది ఫ్యామిలీ యొక్క బ్యాక్గ్రౌండ్. ఇప్పుడు మహేష్ బాబు గారు చేయట్లేదు అనేది మాత్రం ఎంతవరకు వీళ్ళు అపవాదులు మాత్రం అబద్ధం. ఎందుకంటే మహేష్ బాబు గారికి బయట వారికే సహాయం చేయాలంటే పరుగున వెళ్ళి సహాయం చేసే గొప్ప వ్యక్తి. ఎంతమందికి గుండె ఆపరేషన్లు చేయించిండండి, ఎంతమందికి చేయించిండు. రమేష్ బాబు గారిని కూడా నిర్మాతం చేయాలని ఎంతో ఆశించిండు, కానీ రమేష్ బాబు గారు సక్సెస్ కాలేకపోయారు. అంతేకాకుండా రమేష్ బాబు గారికి ఉన్న చెడు వ్యసనాల వల్ల ఆయన ఆరోగ్యం దెబ్బతిని మరణించడం జరిగింది. ఏ రోజు కూడా రమేష్ బాబు గారు మహేష్ బాబు గురించి ఒక్క మాట అన్నాడా? ఇంతవరకు జయకృష్ణ గారు ఏమని అన్నారా? మా బాబాయ్ నన్ను పట్టించుకోవట్లేదని ఏ రోజు అన్న బయటకు వచ్చి ఒక మాట అన్నాడా? జయకృష్ణ గారు కూడా ప్రతి విషయంలో మా బాబాయ్ నాకు తోడుగా ఉంటుండు, సినిమా చూసిండు, రివ్యూ ఇచ్చిండు. ఎందుకంటే ఒక వ్యక్తిగా ఆయన ఎదగాలి, జయకృష్ణ గారు ఎదగాలి, నిర్ణయం తీసుకోవాలి, ప్రతి నిర్ణయాలు ఆయనే ఎదుర్కోవాలి. ఎందుకంటే ఇప్పటి నుంచి రాడు తేలితే ఒక సినిమా 2 సినిమాలు ఫ్లాప్ కావచ్చేమో, కానీ ఆ సినిమాల నుంచి ఆయన గుణపాఠం నేర్చుకుంటాడు. గుణపాఠం నేర్చుకుంటేనే ఆయన సూపర్ స్టార్ అవుతాడు. అప్పటిదాకా ఎందుకంటే గుణపాఠం నేర్చుకోకపోతే కష్టం. ఎందుకంటే లెజెండరీ హీరో మనవడు ఆయనకి మాత్రం ఉండదా సినిమాల మీద గ్రిప్పు? ప్రతిదీ మహేష్ బాబుకి అపవాదించడం, మహేష్ బాబు గారిని చులకన చేయడం, అది మానుకోవాలి ఫస్ట్. కానీ మహేష్ బాబు గారికి ఎన్నో ఆయన బ్యాక్గ్రౌండ్లో ఉండి వెనకలో ఉండి జయకృష్ణకి ఎంతో సహాయం చేస్తుండే, అది అందరికీ తెలిసిన విషయం. కానీ ఎవరు ఒప్పుకోరు దాన్ని. ఎందుకంటే మహేష్ బాబు లేకపోతే ఆ నిర్మాత లేడు, ఆ అశ్విని దత్ రాకపోయేవారు. అశ్విని దత్ గారు వైజయంతి మూవీస్ బ్యానర్ మీద నటింపజేయాలని కోరిక కూడా మహేష్ బాబు గారిది కదా. ఎందుకంటే రామ్ చరణ్, అల్లు అర్జున్ లాంటి స్టార్లు అయ్యారు, నేను ఒక స్టార్ హీరో అయ్యాను. అలాంటి బ్యానర్ మీద మా వాడిని ప్రమోట్ చేస్తే ఇంకా మంచి స్టార్ అవుతాడని చెప్పి మహేష్ బాబు కలర్గా అన్నాడు. ఓకే ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, ప్లీజ్ సబ్స్క్రైబ్.